అందరికీ నమస్కారము. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు దినచర్యలు నేను చేసుకోండే టిఫిను, లంచ్‌కు అన్నీ వీడియో తీసేకి మా వారు ఉండరు కాబట్టి ఉన్నప్పుడు తీసిండేటి. ఇంకా కొన్ని నేను ఈరోజు చేసినవి అన్నీ మనము ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. మాట్లాడుతా అంటాను. మీరు ఉదయాన్నే జరిగినవన్నీ చూస్తా ఉండండి. ఉదయాన్నే లేచి నా దినచర్యలన్నీ పూర్తి చేసుకున్నా. ఏమేమి చేస్తానో మీకు తెలుసు. రోజు చెప్తే మళ్ళీ మీకు బోరింగ్ ఉంటుందనేసి చెప్పలేదు. మరి వచ్చేసి మీకేమన్నా ఈ వీడియోలో ఏమన్నా కొంచెం ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకరికి షేర్ చేయండి. మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఏమన్నా నచ్చితే లైక్ చేయండి. ఇంకా పైప్ తీసుకొని మొత్తం అంతా లోపలంతా పూజా విధానము ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత టీ తాగేసి కొంచెం జలుబు దగ్గు ఎక్కువ ఉంది. 2 రోజుల నుంచి కొంచెం జలుబు దగ్గు కానీ తాగుతాను. ఆ కషాయం కానీ ఈ వీడియోలోనే చూపిస్తాను. ఆ విధంగా తాగండి. మరి జలుబు దగ్గు చాలా రిలీఫ్ ఇస్తుంది. నిన్న వీడియోలో కొంచెం నేను జలుబు ఎక్కువ ఉండి కొంచెం వీడియోలో కానీ మాట్లాడినాను. ఈరోజు చూడండి బాగుంది వాయిస్ కానీ. కొంచెం దగ్గు, గొంతు నొప్పి అవన్నీ ఉండే, అవన్నీ తగ్గినా. నిన్న ఉదయం తాగినా, ఈరోజు ఉదయం తాగినాను. కొంచెము మరి వచ్చేసి వామాకు అంటారు చూడు, వామాకులు వచ్చేసి నైట్ పనుకున్నప్పుడు మిరియాలు, వెల్లుల్లి అవన్నీ పెట్టుకొని పప్పులు ఒకసారి మీకు చూపిస్తాలండి. ఇట్లా చెప్పినా అర్థం కాదు. తిని పనుకున్నాను. ఇప్పుడు మనం కషాయం చేసుకునే విధానము మామిడికాయ లెమన్ రైస్ అంటారు, పులిహోర అంటారు. అది నా విధంగా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మా వారికి మా అవ్వ కోసము చేసినాను. ఈరోజు మీకు చూపిస్తాను. ఇంకా నా కిచెన్ ఇది. నా కిచెన్ మీరు చూసినారు కదా, వీడియోలో అంతా కనిపిస్తానే ఉంటుంది. ఈరోజు కొంచెం వెనక్గాని చూపించిన ఆ అండ ఇత్తలండ ఉంది. అది తాగడానికి కాదు, వంటకు నీళ్ళకు అనేసి. మున్సిపాలిటీ వాటర్ మాకు 3 డేస్కి ఒకసారి వస్తాయి, కానీ రోజు సొంపులో వస్తూ ఉంటాయి నీళ్ళు. అయిపోయినట్ల మేమిద్దరికే కాబట్టి అవ్వ రైస్ తింది కాబట్టి, కర్రీస్కే కాబట్టి ముగ్గురికి 3 డేస్ అవుతాయి వంటకు. ఇంక ఇది కషాయం లేకొచ్చేసి వాటర్ వేసి బాగా వాటర్ మరిగేటప్పుడు అల్లము, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసి బాగా మరిగిచ్చేస్తా. పసుపు వేసి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత తులసి వేసి మూసిపెట్టే. తులసి కానీ తమలపాకు కానీ ఎక్కువ మరిగకూడదు నీళ్ళల్లో వేసి. అలా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు కానీ, లేదనుకో చాలా వేడి తాగలేమనేవాళ్ళు 10 నిమిషాలు వదులుకొని వడేసుకొని తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలభారం అన్నీ తగ్గుతాయి. నేను నిన్న ఈరోజు తాగినా కాబట్టి నాకు తగ్గింది కాబట్టి మీకు చెప్తాను. ఏమన్నా జలుబు, దగ్గు అవన్నీ ఎక్కువ ఉండేవాళ్ళు తాగండి. మన పెరట్లోనే మనకు ఉంది కాబట్టి తులసి నాకు ఎంత కావాలో అంత చెట్టు అవ్వ బాగా పెట్టింది, కోసుకొని చేసుకొని తాగుతాను. నిన్న వచ్చి తులసి పసుపు ఉడికించుకొని తాగినా. ఈరోజు కొంచెం ఎక్కువ అయింటే మార్నింగ్ అవన్నీ చేసుకున్నా. మనము ఇది మామిడికాయ పులిహోర అంటారు, కొంతమంది చిత్రాన్నము అంటారు. మేము వచ్చేసి దేవునికి పెట్టనప్పుడు చేసే విధానం నేను చూపిస్తాను. దేవునికి పెట్టేటప్పుడు వెల్లుల్లి, ఆనియన్స్ వేయకుండా చేస్తాను. ఇప్పుడు దేవునికి పెట్టాం కాబట్టేసి మేము అందుకు ఇలా చేస్తాను. ఫస్ట్ ఆయిల్ పెట్టేసినాను. ఆయిల్ తర్వాత శనక్కాయ విత్తనాలు, శనగిత్తనాలు, పల్లీలు అంటారు కదా, అవి వేసేసినాను. పోపు దినుసులు అన్నీ జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, మళ్ళీ ఉద్ది బ్యాళ్ళు వేసేసినాను. మరి కొంచెం ఒట్టి మిరపకాయలు, ఎండుమిర్చి అంటారు కదా, ఆ ఎండుమిర్చి వేసేసినాను. తర్వాత ఆనియన్స్ వేసిన, వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని అవి కానీ వేసేసిన. బాగా కొంచెం 1 నిమిషం అట్లా మగ్గుతానే కరివేపాకు, పచ్చిది ఉంటే పచ్చిది, నా దగ్గర పచ్చిది అయిపోయింది. కొంచెం ఎండుది ఉంటే ఎండుది వేసినాను. అవన్నీ 1 నిమిషం అలా అనుకొని మామిడికాయ బాగా పెద్ద లేయర్తో మామిడికాయ ఒక్క కాయ అంతా బాగా తురుముకున్నాను. పెద్ద గ్లాసు అది వచ్చేసి అర్ధ కేజీ కన్నా కొన్ని రైస్ తక్కువ. ఆ రైస్కి అయ్యేంత నేను చేసుకుంటా ఉండేది మా ఇంట్లో. ఇది వచ్చేసి జార్లో వచ్చేసి పచ్చిమిర్చి పసుపుగానే వేసిన కడాయిలోకి. జార్లో వచ్చేసి పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొంచెం
రాళ్ళు మనకు తగినంత మన టేస్ట్కు మనము ఎంత వాడతామో అంత, ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడతారు కదా. అది వేసేసి బాగా పేస్ట్ చేసేసినాను. లేదనుకో రోట్లో అయినా దంచుకోవచ్చు. అలా చేసేసి ఇంకా అది కొంచెం అట్లా ఏగుతానే ఇది మామిడికాయ తురుము, అది వచ్చేసి ఇలాంటి దాంతోనే నేను తురుముకునేది. మనకు పెద్ద లేయర్ కావాలంటే అట్లా ఫస్ట్ చూపిస్తేనే అది దాంతో చేసుకునేది. మరి ఇట్లా అంతా ఒక నిమిషం అట్లా అంతా అన్నేసినామంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నాకు ఆయిల్ చాలా అనేసి నేను వేయను. ఆయిల్ మేము మా ఇంట్లో చాలా తక్కువ తింటాను, అందువల్ల వేయము. నేను మా వారిద్దరం తక్కువే. అవ్వ కొంచెం తింటుంది. అవ్వ తింటుందో లేదో నేను చేసే చిత్రాన్నం అనేసి డౌట్తోనే చేస్తా రోజు. అవ్వ ఒకరోజు తింటానంటుంది, ఒకరోజు తిన్నంటుంది. అది అవ్వ ఇష్టం. అవ్వ తిన్నంటేనే ఇంకా చేసేది మరీ చేయలేం కదా, అందుకు చేస్తాను. తిన్నంటే మేము మళ్ళీ కొంచెం లంచ్కో అట్లా పెట్టేసుకొని తింటాను. ఈ మామిడికాయ తురుము వేసేసి బాగా అంతా అలా దేవునికి పెట్టేది అట్లయితేనా వెల్లుల్లి ఆనియన్స్ వేయకుండా చేస్తాను. మీరైనా అంతే, వెల్లుల్లి ఆనియన్స్ వేయకుండా చేసుకోవాలా. భగవంతునికి మనం ఎప్పుడు పెట్టినా కానీ అలా చేసుకోవాలా. భగవంతునికి పెట్టినప్పుడు ఇట్లా కొంచెం వెల్లుల్లి ఆనియన్స్ వేస్తే బాగా టేస్ట్. మా అమ్మ మా నాన్న వెల్లుల్లి ఆనియన్స్ వేస్తే బాగా తింటారు, అమ్మ నాన్న వచ్చినా కానీ. నేను మా వారు ఎట్లున్నా తింటాము, వేయకుండా అయినా తింటాము, వేసి తింటాము. ఇది రైస్ అంతా చూడండి ఇట్లా బాగా చల్లారబెట్టుకున్నాను. అది అయిపోతానే ఇంకా మనకు పులుపు ఇంకా కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. ఇట్లా నేను పట్టుకోలేను దాంతో అనేసి ఇంకా వేసేటప్పుడు క్లాత్ తీసుకొని వేస్తాను. మాకైతే పులుపు సరిపోతుంది. మామిడికాయ చిత్రాన్నం అంటే మామిడికాయ ఒక్కటి వేసుకుంటేనే బాగుంటుంది. దాంట్లోకి మళ్ళీ లెమన్ పిండితేనే అదొక టేస్ట్ అవుతుంది. నేనైతే మామిడికాయ పులిహోర అంటారు కొన్ని ప్రాంతాల్లో, మామిడికాయ చిత్రాన్నం మేమైతే చిత్రాన్నమే అంటాం, ఇంకేం అన్నం దీన్ని మామిడికాయ చిత్రాన్నం అంటారు. కొత్తది వస్తానే మామిడికాయ చిత్రాన్నము తినాలని మా అవ్వ తీసుకొని వచ్చింది. ఇంకా మరి అంతలోపనే ఈ రైస్ ఇవన్నీ అయిపోయే లోపలే తులసికోట దగ్గర దీపారాధన శాంతి అయిపోయింది. మాకు వీధి బాగా రోడ్డుకు ఉంది కదా, శాంతి అయితానే తెచ్చుకుంటాను. నేను చేసిన కషాయము 2 క్యారెట్లు, 2 సపోటాలు, 1 ఖర్జూరము, 2 ఎండు ద్రాక్ష, 4 వచ్చేసి గుమ్మడికాయ ఇత్తనాలు. నేను టిఫిన్కి తింటాను అవి తిని ఆ కషాయం తాగేస్తా. మా వారు వచ్చేసి ఈ పులిహోర తినేస్తారు, అవ్వకు ఇచ్చి పంపించేస్తాను నేను. మనం వచ్చేసి మా తులసి చెట్టు కానీ చూపిస్తాను. ఇదే మా పెరటిలో ఉండే తులసి. మనం మరొక వీడియోలో కలుద్దాం.